వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయినరు. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా మరి శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు. అతను కూడా సరే అంటారు. దానికి ప్రతిఫలంగా అతనికి ఈ శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక 15 రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యుల్కు 1,00,000 రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తుంది. దాంట్లో 50,000 రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది. మిగతా 50,000 రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సుత్తెలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి శామ్యుల్ తను తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఒకేసారి తలపైన వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తెతోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు 108 అంబులెన్స్ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. ఈ యొక్క నేరస్తులు తమ ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మరి తీసుకొని వెళ్ళి మరి ఏదైనా అడ్వకేట్ ద్వారా కోర్టులో లొంగిపోవాలి అనేటువంటి ప్లాన్తోనే ఈరోజు ఇక్కడికి వరంగల్కు రాగా మా సిఏ గారు పక్కా సమాచారంతో మరి వారి ముగ్గురిని కూడా ఈరోజు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అదేవిధంగా ఆ నేరానికి వాడినటువంటి సుత్తె, అదేవిధంగా మిగతా వారికి సంబంధించినటువంటి క్రైమ్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపడం జరుగుతూ ఉన్నది.